నన్ను రప్పించావే. హాయ్ గర్ల్స్, హాయ్ రేణు, హాయ్ హలో నమస్తే వనకం ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజీ కన్నా స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గోగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా. సో ఈ రోజు జిల్ జిల్ జిగా వచ్చేసింది సాహితీ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్. ఇది ఇక్కడున్న పవర్ ఈ విధంగా ఉందన్నమాట. సో అమ్మాయిలు అయితే చాలా చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు అండ్ ఈ రోజు మొత్తం సూపర్ రచ్చ రచ్చ చేస్తారు అనుకుంటా. సో అమ్మాయిలో చాలా ఎనర్జీ ఉంది, చాలా జోష్ ఉంది కదా. మరి ఈ కిరాక్ స్టూడెంట్స్ లో ఎంత ఎనర్జీ ఉంది, వాళ్ళు ఎలా పర్ఫార్మ్ చేయబోతున్నారు, వాళ్ళలో ఉన్న క్రేజీ కామెడీ యాంగిల్స్ ఎన్ని రకాలు ఉన్నాయో మనం చూడాలంటే వాళ్ళతో టాస్క్ పర్ఫార్మ్ చేయించాల్సిందే. సో టాస్క్ చేయాలంటే రేణు టీం నుంచి 3 అమ్మాయిలు కావాలి, అలాగే నా టీం నుంచి 3 అమ్మాయిలే కావాలి, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మాయిలే కావాలి. సో టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ముందుగా నా టీం నుంచి 3 మిసైల్స్ వచ్చేస్తున్నాయి. కమ్ ఆన్ గర్ల్స్. సో రేణు టీం నుంచి మిసైల్స్ వచ్చారు కదా, ఇప్పుడు నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. గర్ల్స్ సూపర్. సో నా టీం నుంచి 3 అమ్మాయిలు రెడీగా ఉన్నారు, అలాగే గర్ల్స్ మీ టీం నుంచి 3 గర్ల్స్ వచ్చారు, నా టీం నుంచి 3 మిసైల్స్ వచ్చారు. వచ్చారా? ఓకే రెడీ. సో అయితే మీ టీం గర్ల్స్ అండ్ మా టీం గర్ల్స్ అందరూ రెడీగా ఉన్నారు, వాళ్ళకి టాస్క్ ఇచ్చేద్దామా? ఎస్. సో చీటీలు ఇచ్చాం కాబట్టి అమ్మాయిలు రెడీగా ఉన్నారా? yes we are ready. ఫస్ట్ రేణు టీం వచ్చేస్తున్నారు. ఎవరు ఫస్ట్? నా టీం నుంచి మిసైల్ 1 వస్తుంది. మిసైల్ ఏంటి? ఎర్ర డ్రెస్ వేసుకుంది కదా. మేము కలర్ఫుల్ కదా. ఓకే, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? మాధురి నీకు వచ్చిన టాస్క్ ఏంటి? జంతువులని ఉంటుంది. అది వెరీ గుడ్. చూడు వచ్చేస్తాను, నేనే చూస్తాను. మాధురి నీ ఫస్ట్ ఏ జంతువులు అరుస్తున్నావు? కుక్కలా. కాకపోతే చిన్న ట్విస్ట్, కుక్క బాబు నడుస్తుంది కదా, మన కుక్క మాత్రం అలాగే అంటూ కుక్కలా కరాలి. ఇక్కడి నుంచి మొదలెట్టి బావు అనాలి. ఓకే రెడీ? 3, 2, 1 గో. నెక్స్ట్ స్టేజ్ అంటూ రాబోతుంది. చెప్పు. క్యాట్ వస్తుందా? పిల్ల ఏమంటుంది చెప్పు? మియావ్ మియావ్. మియావ్ మియావ్ అంటుంది. వచ్చా? రెడీ స్టార్ట్. కమ్ ఆన్ డూ ఇట్. మియావ్ 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 మియావ్. పిల్లి అది? పిల్ల పక్కింట్లో మా ఇంట్లో పిల్లి ఇట్లానే అరుస్తుంది, నీకెందుకు? మా ఇంట్లోనా? నెక్స్ట్ ఏది? డక్. ఓకే కమ్ ఆన్. డక్ 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 డక్. ఎలా చేసేది తెలీదు. ఓ మీ డక్కులు కదా ఇలా నడుస్తారు. నెక్స్ట్ ఏది? నెక్స్ట్ వచ్చే జంతువు ఉదయ్. ఓకే, ఉదయ్ అన్న ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు కదా, ఆయన జంతువు ఎందుకు అవుతాడు? అది పంచే. అది మరి మరి మాకు సహకరిస్తే మరి ఇలాగా మేము ఇంకా రెచ్చిపోతాం కదా. నెక్స్ట్ స్టేజ్ అంతా వస్తుంది చెప్పు. సింహం. కాకి చెయ్యి, ఈజీగా ఉంటుంది. సింహాలు ఎందుకు? కాకేమంటది చెప్పు. కావు 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 కావు. చెయ్యి తను యాక్టింగ్ చేస్తుంది. ఓకేనా? మీరు చేయొచ్చు కదా. రెడీ కమాన్, మన ఇద్దరం చేద్దాం. కమాన్ కాదు కాకిలాగా. మాధురి థ్యాంక్ యూ సో మచ్. రేణు అదే జోష్ తోటి ఇప్పుడు మా టీం నుంచి ఒక బ్యూటిఫుల్ గర్ల్ వచ్చేస్తుంది. నీకు వచ్చిన టాస్క్ ఏంటి? సాంగ్ పాడాలి. నీ పేరు ఏంటి? సమీక్ష. పాట పాడు. సమీక్ష కమాన్ సింగ్ ఎ సాంగ్. ఏమన్నావో ఏం విన్నాను, కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మా
చేసావయ్యా మనసులతో పాటాడే రాగం వేరు చిన్ని చిన్ని ఆసే సిరివెన్నెల్లో నా పూచే గుండెల్లో నీ ఊసే ఒక బాసే చేసే ఓ దేహమయ్యో ప్రాణమయ్యో బంధమై ఉందాములే ఓ దేహమయ్యో ప్రాణమై ఉందాములే ఏమన్నావో ఏం విన్నానో కన్నులతో మాట్లాడే భాషే వేరు ఏదో మాయా చేసావయ్యా మనసులతో పాటాడే రాగం వేరు. సో గర్ల్స్ ఎలా అనిపించింది సాంగ్? ఎలా అనిపించింది సాంగ్? ఎవరి కోసం పాడావు పాప? నీ కోసం మాత్రం కాదు. నువ్వు మాట్లాడు, నీకు డైలాగ్ లేవు. అల్లు అర్జున్ కోసం. ఉన్నది కాస్త ఊడింది. ఇప్పుడు అల్లు అర్జున్ మనమే అనమాట, చొక్క మీద చొక్క వేసుకున్నారుగా. ఓకే నెక్స్ట్ ఎవరు? ఇప్పుడు నా టీం నుంచి మిసైల్ వస్తుంది. మిసైలా? సైజ్ చూస్తే అనిపించట్లేదు అలాగే. షార్ట్ గా ఉన్నావు, స్వీట్ గా ఉన్నావు అని తక్కువ అంచనా వేసావంటే మైండ్ బ్లాక్ చేస్తావు. నీకే టాస్క్ వచ్చింది తల్లి. పంచింగ్ పలకనాలకి సాంగ్ అని పేరేంటి? మమత. మమత. ఇప్పుడు మమతల తల్లి పాట పాడతా? ఏ చూడు, నా పరువు మొత్తం నీ చేతిలోనే ఉంది. నా ఫుల్ సపోర్ట్ నీకే. మొత్తం తీసిపారే. కళ్ళు మూసుకుని నా గురించి ధ్యానం చేసుకుని నువ్వు పాడి పాడేసి ఓకేనా? అప్పుడు సాంగ్ రాదు. సాంగ్ ఏ సాంగ్ వస్తుంది తెలుసా? ఓకే కమాన్, ఏ పాట పాడబోతున్నావు? నాతో ఏ సాంగ్ నువ్వు ఏ సాంగ్ పాడబోతున్నావు? ఒక్క నిమిషం. నన్ను చూస్తే మీకోసం అయితే కాదు. మరి నన్ను చూస్తే మాట్లాడడానికి రావట్లేదు నీకు? మాట్లాడుతున్నా. ఓకే, ఏ సాంగ్ పాడుతున్నావు? శాంతినికేతన గీతం. పాడు, కమన్ పాడు. సాగర ఘోషల శృతిలో హిమజల పాతాలయలో సంగీతం భారత సంగీతం సునురే బాయి సునురే బాయి శాంతినికేతన గీతం ఇది సబర్మతి సంగీతం శాంతినికేతన గీతం ఇది సబర్మతి సంగీతం ధ్యాన్సే రాగం ఇది త్యాగరాజ గానం శాంతినికేతన గీతం సబర్మతి సంగీతం. సో ఇప్పుడు నా టీం నుంచి ఒక బ్యూటిఫుల్ గర్ల్ రెడీగా ఉంది. సో ఏం చేయబోతున్నావు? డైలాగ్ చెప్పాలి. ఎవరి డైలాగ్? ప్రభాస్ డైలాగ్. నా డైలాగా? ఓకే ఓకే కమాన్. సో ఏ మూవీ నుంచి? నిన్ను చూడను పక్కలు. సో ఏ డైలాగ్ చెప్పబోతున్నావు? ప్రభాస్ డైలాగ్. చెప్పు డైలాగ్ చెప్పు. ఒక్క ఛాన్స్ ఇస్తావా? ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా జీవితాంతం. అది నాన్న నీ కోసం కాదు, ప్రభాస్ కోసం. అదే నేనే ప్రభాస్ పక్కలు. ఈ జన్మలో నేను బుక్ అయిపోయాను, నెక్స్ట్ జన్మ నీకే. ఓకే డార్లింగ్. మా టీం చేసావా? ఎంత బాగా డైలాగ్ చెప్పారో. ఇప్పుడు నీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? హాయ్, వాట్స్ యువర్ నేమ్? అనుష. అనుష. అనువుస నీకు వచ్చిన టాస్క్ ఏంటి అనువుస? డాన్స్ చేయడం. డాన్స్ నువ్వు మాట్లాడుతూ కూడా డాన్స్ చేస్తున్నా తలతో. సో మా టీం నుంచి అనుష రెడీగా ఉంది డాన్స్ చేయడానికి. లెట్స్ వాచ్ సాంగ్ ప్లీజ్. छोली के पीछे मेरा धक धक दिल है वो नगरा कल्ली కొట్టినాక ఎంత హుషారో ముద్దు పెట్టినాక ఎంత హుషారో తగిలించినాక ఎంత హుషారో ఎంత హుషారో ఎంత హుషారో పట్టుబట్టేదాకా ఎంత ఉసూరో ఉట్టి కొట్టేదాకా ఎంత ఉసూరో పట్టుబట్టేదాకా ఎంత ఉసూరో ఎంత
సూపర్. ఇప్పుడైతే నా టీం నుంచి ఇంకొక బ్యూటిఫుల్ గర్ల్ రాబోతుంది. ఏ గెరల్, వాట్ యూర్ డూయింగ్? డాన్స్ చేయాలి, డాన్స్ చేయాలి, డాన్స్ చేయాలి. ఈ పేరు అరుంధతి. అరుంధతియా? అమ్మ బొమ్మాలి, కాయి పండు ఈ పండు పరువానికి వచ్చింది. ఇప్పుడు వెంటనే నువ్వు నన్ను ఏం చేయలేవురా, నువ్వు నన్ను ఏం చేయలేవురా. సో అరుంధతి డాన్స్ చేయడానికి రెడీగా ఉంది. మ్యూజిక్ ప్లీజ్. సో అరుంధతి డాన్స్ ఎలా అనిపించింది గర్ల్స్? ఆహా, అది రెస్పాన్స్ అంటే. మా టీం అన్న తర్వాత మంచి ఇలా ఉంటారు అనమాట. సో ఇప్పుడైతే ఈ అమ్మాయిలందరూ టాస్క్ చాలా చక్కగా పర్ఫామ్ చేశారు, మనల్ని చాలా బాగా అలరించారు. కాబట్టి వీళ్ళకి ఒకసారి థ్యాంక్స్ చెప్పేద్దాం. సో అమ్మాయిలు అయితే మంచి ఎనర్జీతో ఉన్నారు, చాలా చాలా ఎనర్జీ ఉంది. ఎనర్జీ అటు ఇటు వెళ్ళిపోకుండా అదే ఎనర్జీని తీసుకొచ్చి గేమ్స్ లో పెట్టేద్దాం. సో మనం నెక్స్ట్ వెళ్ళబోతున్న గేమ్ ఏంటంటే పరుగో పరుగు. పరుగో పరుగో గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4 అమ్మాయిలు, అలానే ఉదయ్ టీం నుంచి 4 అమ్మాయిలు రెడీ అయిపోయారు. ముందుగా నా టీం నుంచి 4 బుల్లెట్స్ చేస్తున్నారు. కమాన్ గర్ల్స్. సో ఇప్పుడైతే రేణు టీం నుంచి బుల్లెట్స్ అంతా, బుల్లెట్స్ బకెట్స్ బుల్లెట్స్. ఇప్పుడు నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. గెరాజ్. సో ఇప్పుడు నా టీం నుంచి 4 అమ్మాయిలు, అలాగే రేణు టీం నుంచి 4 అమ్మాయిలు వచ్చేసారు. కాబట్టి పరుగో పరుగు గేమ్ ఆడడానికి మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో పరుగో పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4 అమ్మాయిలు, అలాగే రేణు టీం నుంచి 4 బకెట్లు వచ్చి బుల్లెట్లు రెడీగా ఉన్నారంట. సో గేమ్ ఎలా ఆడాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో గర్ల్స్, పరుగో పరుగో గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే 4 నేను ఇచ్చే ఈ కాస్ట్యూమ్, ఇదే గోను సంచులు అన్నమాట. ఈ గోను సంచులు వేసుకుని అక్కడ మీకు ఒక బౌల్ కనిపిస్తుంది కదా, ఆ బౌల్ లో 4 బాల్స్ ఉన్నాయి. సో ఆ బాల్స్ తీసుకుని జంప్ చేస్తూ వెళ్ళి ఆ బాల్స్ పిక్ చేసుకుని అలానే జంప్ చేస్తూ మళ్ళీ వెనక్కి వచ్చి వరకు నా బౌల్ లో 4 బాల్స్ ని వేసేయాలి. సో ఇలా ఈ ప్రాసెస్ లో ఈ గేమ్ జరుగుతున్నంతసేపు టైమర్ రన్ అవుతూ ఉంటుంది. ఎవరైతే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. అర్థమైందా? అర్థమైందా? ఓకే. సో ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? మీరే గట్టిగా తల ఊపారు కాబట్టి మీరే రాబోతున్నారు. ఏమంటారు? రండి. కమాన్. సో పరుగో పరుగో గేమ్ ఆడడానికి మా అమ్మాయిలు రెడీ అయిపోయారు. సో గర్ల్స్ 3, 2, 1 గో. సో రేణు టీం పరుగో పరుగు గేమ్ ఫినిష్ చేశారు కాబట్టి ఇప్పుడు నా టీం నుంచి అమ్మాయిలు రెడీ ఉన్న అమ్మాయిలు రెడీ ముందుకు వచ్చేయండి. సో పరుగో పరుగు గేమ్ ఆడడానికి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. రెడీయా? మీరు ఆల్రెడీ రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. సో పరుగో పరుగు గేమ్ ఫినిష్ చేసుకున్నాం చాలా సక్సెస్ఫుల్లీ. అండ్ రేణు టీం అండ్ నా టీం ఇద్దరు చాలా బాగా ఆడేశారు. సో ఫస్ట్ రేణు టీం ని వాళ్ళ ఫీడ్బ్యాక్ అడుగుతాం. సో గేమ్ ఆడారు కాబట్టి హౌ దే ఆర్ ఫీలింగ్. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ పరవలిక గేమ్ ఆడించావు కదా, ఎలా అనిపించింది నీకు? ఫస్ట్ ఆడినప్పుడు చాలా థ్రిల్ గా అనిపించింది. ఆడిన తర్వాత చాలా ఎగ్జైట్మెంట్ ఎక్కువ అయింది నాకు ఆడుతున్నప్పుడు. నువ్వు గేమ్ ఆడగానే ఎలా అనిపించింది? సూపర్ బాగుంది. మధ్యన భోంచీలుగా సూపర్ ఓకే సూపర్. మరి ఎలా అనిపించింది గేమ్? చాలా బాగుంది. ఓకే మరీనా, సో గేమ్ ఆడే కదా ఎలా అనిపించింది? బాగుంది, సూపర్.
అడుగు పెట్టడం గోన్ ఫ్రెండ్స్ వేసుకోవడం ఇదంతా ఎలా అనిపించింది అంటే సో ఫన్నీగా. ఓకే సో ఎలా అనిపించింది గేమ్? చాలా ఫన్నీగా అనిపించింది. సో అనూస గేమ్ ఎలా అనిపించింది? సూపర్ గా ఉంది. మౌనిక గేమ్ ఆడు కదా, ఎట్లా అనిపించింది? ఫన్నీగా ఉంది. సో అమ్మాయిలు అయితే ఫీడ్బ్యాక్ ఇచ్చేసారు కాబట్టి స్కోర్స్ ఎంత వచ్చిందో తెలుసుకోవాలంటే మనం ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు నా స్కోర్ వింటే మీ అందరూ షేక్ అయిపోతారు అనమాట. ఐ యు రెడీ ఫర్ మిల్క్ షేక్? మరి మా స్కోర్ వచ్చేసి మనం ఫినిష్ చేసాం అంతా 25 seconds. సో రేణు మీరు ఏదో పొడిచారు కదా, ఏంటి పొడిచారు? మరి ఏం పొడిచామంటే పరుగు గేమ్ ని మా గర్ల్స్ ఫినిష్ చేశారు విత్ ఇన్ 20 seconds. ఓకే సో ఏదో స్టార్టింగ్ లో ఎంకరేజ్ చేయాలి కాబట్టి రేణు దుంప ముఖం ఎట్టుకోకూడదు కాబట్టి ఒక ఛాన్స్ ఇచ్చాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు చాలా ఓకే రెడీయా? ఓకే గర్ల్స్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. సో ఇప్పుడు జల్ చిల్చిగాలో మన కోసం స్పెషల్ గా ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఎంజాయ్. నీలాకాశంలో మెరిసే చంద్రుడివే రిఫ్ఫున నీలకు జారి నాకై వచ్చావే పొంగే నదిలా నన్నే మార్చావే చిన్ని గుండెల్లోన అలజడి రేపావే ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో చక్కిలి గింతలు మొదలాయిక నా ఒడిలో నీ వల్లే రా సుకుమార నీ మాయ నీ వల్లే రా ఏదో అయిందే ఈ వేళ ఇన్నాళ్ళు లేదిలా అమ్మాయిలు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? అదనమాట. సో అమ్మాయిలు అయితే మంచి ఫామ్ లో ఉన్నారు, ఎనర్జీ లెవెల్స్ కూడా సూపర్ గా ఉన్నాయి కాబట్టి సో ఇది ఎక్కడ తగ్గకుండా మనం నెక్స్ట్ గేమ్ లోకి ఎంటర్ అయిపోతాం. ఆ గేమే రింగా రింగా. సో రింగ గేమ్ ఆడాలి అంటే నా టీం నుంచి 5 అమ్మాయిలు కావాలి, అలాగే రెండో టీం నుంచి 5 అమ్మాయిలు కావాలి. Let's welcome them. సో రింగా గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 తారా జువలు వస్తున్నారు. కమాన్ గర్ల్స్. సో ఇప్పుడు మీ 5 తారజులకి నేను నిప్పెట్టి గాల్లో పంపిస్తాను కదా. ఇప్పుడైతే నా టీం నుంచి 5 గెరల్స్ వచ్చేస్తున్నారు. గెరల్స్ కమ్మమ్మా. సో ఇప్పుడైతే నా టీం నుంచి 5 అమ్మాయిలు, అలాగే రెండు టీం నుంచి 5 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాల్సింది ప్రాపర్టీస్ ప్లీజ్. సో రింగ గేమ్ ఆడాలి అంటే మనకి రింగ్ కావాలి. సో రింగ్ కూడా వచ్చేసింది. ఈ గేమ్ ఎలా ఆడాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్స్ప్లెయిన్ చేయడం దానికి మాక్ చేసి చూపిద్దాం. ఓకేనా? కమ్ ఆన్. సో రింగ గేమ్ ఎలా ఆడాలనేది వచ్చిన మాక్ చేసి చూపిద్దాం. రేణు ఆర్ యు రెడీ? దా. సో ముందుగా చేతిలో చేయి వేసుకుని తర్వాత డైలాగ్. సో ఇలా చేతులు పట్టుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఈ రింగ్ పాస్ ఆన్ అవ్వాలి. ఈ రింగ్ ఎలా పాస్ ఆన్ అవుతుందో చూపిస్తాను. హ్యాండ్ మూవ్మెంట్స్ తో మాత్రమే పాస్ ఆన్ అవ్వాలి. yes guys are you ready? yes 3 2 1 go. సో అమ్మాయిలు మీకు అర్థమైంది కదా గేమ్ ఎలా ఆడాలనేది. సో ఇది ఆడాలంటే టైమర్ కూడా ఉంది, త్వరగా ఫినిష్ చేయాలి. ఓకే ఎవరైతే తక్కువ టైం లో ఈ టాస్క్ ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ఓకే సో ఫస్ట్ మా టీమే రాబోతున్నారు. కలకత్తాలు మెరిసిపోతున్నాం మొహాలు. రండి. సో రింగ గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీ ఉన్నారు. 3 2 1 గో గో.
సో అమ్మాయిలు చాలా సక్సెస్ఫుల్ గా నా టీం కి ఫినిష్ చేసేసుకున్నారు. సో ఇప్పుడు నా టీం రాబోతున్నారు. కమాన్ గర్ల్స్. రింగా గేమ్ ఆడడానికి నా టీం నుంచి తారా జువల్ వచ్చేసారు. లెట్స్ స్టార్ట్ 3, 2, 1 గో. గేమ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. మరి ఎవరు ఈ గేమ్ విన్ అయ్యారో తెలుసుకోవాలనుకుంటే మనం ఫైనల్ స్కోర్స్ కి వెళ్లాల్సిందే. ముందుగా మా గర్ల్స్ రింగా గేమ్ ని ఫినిష్ చేశారు within 30 seconds. ఓహో మీ రాకెట్లు అన్నిటికీ దండాలు. అదే ఇంగ్లీష్ లో రాకెట్లు అన్నమాట. 30 seconds సంకల్ గుద్దేసుకున్నారు కదా. మేము ఫినిష్ చేసాం 25 seconds. మీ రాకెట్లన్నీ పుస్మన్నాయి అన్నమాట. Sometimes it happens. But I know ఏదో ఒక రీజన్ లేనిదే నువ్వు ఇలా చేయవు. అలా కవర్ చేసుకోవాలి, లేదంటే ఇంటికి వెళ్ళి ఇద్దరు అనమాట. సో ఎనీవేస్ ఇప్పుడైతే అమ్మాయిలు చాలా బాగా ఆడారు, మీరు కూడా చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్. సో అమ్మాయిలు అయితే చాలా బాగా ఆడుతున్నారు, మంచి ఎనర్జీతో ఉన్నారు. సో ఇదే ఎనర్జీతో ఒక విన్నింగ్ పర్ఫార్మెన్స్ రాబోతుంది. ఇంగ్లీషులోన కన్న వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు చందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్టు మోజులే. ఎస్నారు హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దబాకే బరుగు తీస్తలే. డిస్కోలు పప్పలు డెమ్ములైట్ గుట్టిన ఆమె తోపులోనే మేడమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కలో. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కలో. సో అమ్మాయిలు ఎలా అనిపించింది విన్నింగ్ పర్ఫార్మెన్స్? అనాలి అనాలంటావు కానీ సార్ నీ గురించి. అమ్మాయిలు చాలా ఎనర్జీ తోటి గేమ్స్ ఆడడానికి రెడీగా ఉన్నారంట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఎస్, వాళ్ళు ఉత్సాహంగా ఆడుతుంటే మనకు కూడా ఉత్సాహం రెట్టింపు అవుతుంది కదా. సో అందుకని ఇప్పుడు మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, నల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఓ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే. బుద్ధి శుద్ధ నాకు బొంగు తిన్న కోతి లెక్క సింగులయ్య బుద్ధి ఒట్టే. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సినుకి నీతో సిటీ కొట్టిన మామ. సో స్పెషల్ పర్ఫార్మెన్స్ అయిపోయింది కదా గర్ల్స్, ఎట్లా అనిపించింది మీకు? ఎట్లా అదనమాట మ్యాటర్. అమ్మాయిలు అయితే చాలా ఎనర్జీగా ఉన్నారు. సో ఇదే ఎనర్జీ తోటి మనం నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఆ గేమే మెడలో మాల. సో మెడలో మాల గేమ్ ఆడడానికి నా టీం నుంచి ముందుగా ఇద్దరు గర్ల్స్ వస్తున్నారు. గర్ల్స్ కమ్ ఆన్. సో రెండు టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి నా టీం నుంచి ఇద్దరు గర్ల్స్ వస్తున్నారు. గర్ల్స్ కమ్ ఆన్.
సో మెడలో మాల గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు అలాగే రెను టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో ఇది ఆడాలంటే మనకు కావాల్సింది ప్రాపర్టీస్ ప్లీజ్. సో మెడలో మాల గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చాయి కాబట్టి ఈ గేమ్ ఎలా ఆడాలని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టీమ్ లో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆపోజిట్ సైడ్స్ లో అక్కడ ఒక అమ్మాయిని ఇక్కడ ఒక అమ్మాయిని నుంచి పెట్టేస్తాం అనమాట. సో వాళ్ళకి ముందుగా ఈ మాస్క్ వేస్తాం అండ్ చేతిలో ఈ మాల ఇస్తాం అనమాట. సో వాళ్ళు ఉన్న టైంలో ఉన్న సెకండ్ పార్ట్నర్ వెతుక్కుంటూ వచ్చి మాల వేయాలి. ఎవరైతే తక్కువ టైంలో మాల వేస్తారో వాళ్ళే ఈ గేమ్ అర్థమైందా? దా ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? రేణు టీం అంట. దా రండి రండి. Three, 2, 1, go! కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. చేయొద్దు పిచ్చగారడి. సో రేణు టీం ఆడేసింది. ఈ అమ్మాయి అయితే టెన్షన్ అయిపోయింది అనమాట. ఎక్కడ దొరికేస్తుందా అని మొత్తం తిరిగేసింది స్టేజ్ అంతా. సో సూపర్. ఇప్పుడైతే నా టీం ఆడడానికి రెడీగా ఉన్నారు. దా రండి. సో మెడలో వాళ్ళ గేమ్ ఆడడానికి ఉదయ టీం నుంచి ఇద్దరు గర్ల్స్ చూసారు. మరి గర్ల్స్ రెడీయా? రెడీ? yes ready. 3, 2, 1 go! కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. చేయొద్దు పిచ్చగారడి. ఇప్పుడైతే అమ్మాయిలు చాలా బాగా ఆడేశారు. ఇప్పుడైతే ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్ళిపోదాం. అండ్ మా అమ్మాయిలు సూపర్ గా ఆడారు. రెండుకి మొట్టకేలేశారు కాబట్టి మేము స్కోర్ చేసాం. ఎంత టైంలో అంటే 1 minute 40 seconds. మెడలో వాళ్ళ గేమ్ ని మా బ్యూటిఫుల్ గర్ల్స్ కంప్లీట్ చేశారు విత్ ఇన్ 1 minute 30 seconds. ఓకే సూపర్. సో గర్ల్స్ చాలా బాగా ఆడారు. మా గర్ల్స్ అయితే తీసిండ్రు ఎందుకంటే ముట్టుకెళ్ళేసారు కదా. చూడు మా గర్ల్స్ అయితే అదర్ కొట్టారు. అదరహో అదరహ. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. సో జల్జిగాలో ఇప్పుడు మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఎంజాయ్. A little bit louder nights, a little bit louder nights, DJ turn it up. Oh,
ఎలా అనిపించింది మీకు? సో అమ్మాయిల ఎనర్జీ చాలా బాగుంది కాబట్టి ఇదే ఎనర్జీ తోటి ముందుకు వెళ్ళిపోదాం. మనం నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోదామా? ఎస్, నెక్స్ట్ వస్తున్న ఇంట్రెస్టింగ్ గేమే సై అంటే సై. సై అంటే సై గేమ్ ఆడడానికి అమ్మాయిలు రెడీగా ఉన్నారు, పిలిచేద్దామా? ఎస్, నా టీం నుంచి 5 అమ్మాయిలు వచ్చేస్తున్నారు. కమ్ ఆన్ గర్ల్స్. ఇప్పుడు నా టీం నుంచి 5 బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. సో సై అంటే సై గేమ్ ఆడడానికి అమ్మాయిలు రెడీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం ఇది ఆడాలంటే కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో సై అంటే సై గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు. ఆల్రెడీ కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. మరి ఇప్పుడు ఈ గేమ్ ఎలా ఆడాలి, ఏం చేయాలి అని ఉదయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎస్, సో ఇప్పుడైతే అమ్మాయిలు చూస్తున్నారు కదా, ఇక్కడ కార్పెట్ ఉంది. కార్పెట్ మీద లెమన్స్, బాల్స్ అండ్ చాక్లెట్స్ ఉన్నాయి. సో ఇది ఎలా ఆడాలి అంటే ఇక్కడ బ్లాక్ మ్యాట్ ఉంది అనమాట. మీ 5 ఉన్నారు కాబట్టి 5గురిలో ఒక అమ్మాయి వచ్చి ఈ బ్లాక్ మ్యాట్ మీద పడుకుంటుంది. మిగతా 4 4 వైపుల నుంచి ఆ బ్లాక్ మ్యాట్ ని ఎత్తుతారు, అమ్మాయిని ఎత్తుతారు. ఎత్తిన తర్వాత ఈ కార్పెట్ మీద నుంచి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్న చాక్లెట్స్, బాల్స్ అండ్ లెమన్స్ ని కలెక్ట్ చేసుకుని ఇలా వెనక్కి వేసుకోవాలి. ఎవరైతే ఎక్కువ కలెక్ట్ చేస్తారో వాళ్ళు విన్ అవుతారు. కాకపోతే ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళి వచ్చేటప్పుడు మాత్రం ఏమీ కలెక్ట్ చేసుకోకూడదు. ఈ గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంది, ఆ ట్విస్ట్ అనేది నేను లాస్ట్ లో చెప్తాను. ఓకే, సో ఎవరు ఈ సై అంటే సై గేమ్ ఆడడానికి ఏ టీం ముందు రాబోతున్నారు? ఎస్, మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. కమ్ ఆన్ గర్ల్స్. Three, 2, 1, go! మా గర్ల్స్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసుకున్నారు. మరి ఎన్ని ఐటమ్స్ పిక్ చేశారో తెలుసుకోవాలంటే కౌంట్ చేయాల్సింది. Yes. ముందుగా విల్ గో విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64 చాక్లెట్ కలెక్ట్. సో రెండు టీం అమ్మాయిలు మొత్తం 64 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. ఇప్పుడు ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేశారో చూసేద్దామా? 1, 2, 3, 4. సో రెండు టీం అమ్మాయిలు 4 లెమన్స్ కలెక్ట్ చేశారు. సో లెమన్స్ తో పాటు బాల్స్ కూడా కలెక్ట్ చేశారు. సో ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారు చూసేద్దామా? 1, 2 balls. సో రెడీ టీం అయిపోయింది కాబట్టి ఇప్పుడు నా టీం అమ్మాయిలు రెడీ ఉన్నారు. అమ్మాయిలు రెడీ? Come on. 3, 2, 1, go! సైంటిస్ట్ ఈ గేమ్ ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసుకున్నారు. మరి ఎన్ని ఐటమ్స్ పిక్ చేశారో కౌంట్ చేద్దామా? yes, we'll start with chocolates. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48. సో అమ్మాయిలు 48 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. గట్టిగా ఒకసారి. సో నెక్స్ట్ we'll go with lemons. No lemons. అంటే Zero lemons. లెమన్స్ అన్ని దారిలో నిమ్మకాయ రసం చేసి తాగేశారు అనమాట. సో నెక్స్ట్ విల్ గో విత్ Balls. బాల్స్. 1,
త్రీ బాల్స్ కలెక్ట్ చేశారు. ఓకే, సో మొత్తానికి అయితే అమ్మాయిలు అందరూ ఫినిష్ చేసేసిన సై అనే సై గేమ్. ఇప్పుడు మన ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్ళిపోదాం. సో సై అంటే సై గేమ్ అమ్మాయిలు చాలా సూపర్ గా ఫినిష్ చేసినారు. కాకపోతే ఒక ట్విస్ట్ ఉందని చెప్పాను కదా. సో ఆ ట్విస్ట్ ఏంటి అంటే మా టీమ్ స్కోర్స్ మీరు డిసైడ్ చేస్తారు, మీ టీమ్ స్కోర్స్ మేము డిసైడ్ చేస్తాం. సూపర్ కదా. అది ఎలా డిసైడ్ చేస్తానని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా చేతిలో 3 చిట్స్ ఉన్నాయన్నమాట. ఒక దాంట్లో 100, ఇంకో దాంట్లో 50, ఇంకో దాంట్లో 30 ఉన్నాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 50 చాక్లెట్ కలెక్ట్ చేశారనుకోండి, మేము ఒక చిట్ ఇస్తాం. ఆ చిట్ లో ఏ స్కోర్ అయితే వస్తుందో 100, 50, 30 దాంతో మీ 50 అనేది మల్టిప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 చాక్లెట్స్ కలెక్ట్ చేస్తే మేము ఒకవేళ 100 తీసామనుకోండి, అది 50 × 100 అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మేము 55 చాక్లెట్స్ కలెక్ట్ చేస్తాం, 55 × 100 అవుతుంది అనమాట. అది కూడా డౌటే. ఓకే, ఎనీవేస్ మీకు అర్థమైంది కదా. సో అలా మీ స్కోర్ అనేది మేము డిసైడ్ చేస్తాం, మా స్కోర్ అనేది మీరు డిసైడ్ చేస్తారు. ముందుగా ఎవరి స్కోర్ ఎవరు డిసైడ్ చేయబోతున్నారు? మా టీమ్ స్కోర్ మీ టీమ్ డిసైడ్ చేస్తారు, రైట్? సో గర్ల్స్ ఫస్ట్ ఏది? చాక్లెట్స్ 30. సో ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారమ్మా? 64 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు కాబట్టి 64 × 30. నెక్స్ట్ ఏది? లెమన్స్. ఎన్ని లెమన్స్ కలెక్ట్? 4 లెమన్స్ కలెక్ట్ చేశారు. 100 అంట. ఓకే, ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేశారు? 4 లెమన్స్ కి 100 వచ్చింది కాబట్టి 4 × 100. నెక్స్ట్ ఏ స్కోర్ కి వెళ్దాం. బాల్స్. ఎన్ని బాల్స్ కలెక్ట్? 2 బాల్స్. మరి మా వాళ్ళు కలెక్ట్ చేసిన 2 బాల్స్ కి మీ వాళ్ళు ఇచ్చే స్కోరింగ్ ఏంటి చెప్పవా? మిగిలింది 50. సో 50 అన్నమాట. సో 2 balls × 50, 2 × 50. సో ఇప్పుడు నా టీమ్ స్కోర్ రేణు వాళ్ళు డిసైడ్ చేస్తారు. గర్ల్స్ ఫస్ట్ ఏది? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 48 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. దానికి మీరు ఇచ్చేది చిట్ ఏదమ్మా? 100. సో నెక్స్ట్ ఏదమ్మా? బాల్స్. ఎన్ని బాల్స్ కలెక్ట్ చేసావు? 3 బాల్స్ కలెక్ట్ చేసావు. సో మీరు తీసే చిట్ 50. సో సూపర్. ఇప్పుడైతే మనం ఫైనల్ స్కోర్స్ చూద్దాం. కాకపోతే ఫైనల్ స్కోర్స్ చూడాలంటే మనం కౌంట్ డౌన్ చేయాలి. కౌంట్ డౌన్ చేయాలంటే 10 నుంచి 100 దాకా రావాలి. లెట్స్ స్టార్ట్ విత్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో సై అంటే సై గేమ్ లో మా అమ్మాయిలు రేణు టీమ్ గర్ల్స్ స్కోర్ చేశారు 2420. తారా జువ్వలు, రాకెట్లు, మిసైల్స్, చించుబుడ్డులు, బుల్లెట్స్ అన్ని కాదు, చించుబుడ్డులు అన్ని మీ బుడ్లన్నీ బుస్ మనయ్. మన స్కోర్ వచ్చేసి 4950. సో ఈసారి కూడా విన్ అయ్యింది. సో గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. హాయ్, చూసారుగా జిల్జిల్జిగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని, మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే, అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు కాల్ చేయవలసిన మా నెంబర్స్ 7993616090, 8801716257. ఈ రోజు టాస్ అయితేనే, గేమ్స్ అయితేనే సూపర్ వండర్ఫుల్ గా ఉంది. సో వాళ్ళ ఇంటెన్సిటీ అయితే మామూలుగా లేదు. ఈ రోజు నువ్వు గెలిచావా నేను గెలిచానా అని కాదు, ఈ రోజు గెలిచింది సాహితీ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్. సో ఇదే ఎనర్జీ తోటి మనం నెక్స్ట్ కిరాక్ షోలో కలిసేద్దాం. మన నెక్స్ట్ కిరాక్ కాలేజ్ కూడా ఉంది, కిరాక్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరినీ చేద్దాం. Until then, keep smiling. Bye bye.